ఎగ్జాంపుల్స్ అక్కడే ఉంటాయండి. Okay, so you can leverage accessibility capabilities. Okay. ఇవి ఎగ్జాంపుల్సా? ఈ ప్రాసెస్ అనమాట అవంతా. ఓన్లీ ఒకటే ఉంది కదా, ఏం లేదు ఇక్కడ ఎగ్జాంపుల్. బ్లాక్ లో చెక్ చేసి చెప్తాను. బ్లాగ్ లో అంటే అట్రిబ్యూట్స్ రాసుకున్నాడు వాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అట్రిబ్యూట్ ని వర్క్ చేసుకున్నారు బ్లాగ్ లో. Transform XML documents into other documents such as XML, HTML, or text. XSLT mapping leverages capability of XSL mapping. Flow tooling. Drag the SSLT flow mapping. Pattern integration for లింక్ SSL. పంపిస్తాను సార్. ఇదిగోండి, పంపించాను. ఇది ప్యారెట్ కాన్ఫిగరేషన్ ఇన్సైడ్. ఇది హెడర్. ఓకే. Okay, so request the corresponding Postman collection. This provides request body. Okay. This body is XML body, right? This body is XML body. Okay, this body is converting into property dot. అది డైనమిక్ ఫాలో అవుతుందా? Yeah, body. Okay, context is your other name. Okay, fine. కిందకి వస్తే డేటా కోడ్ స్టోరేజ్. లెవెల్ మామూలుగా వెళ్తున్నాను అనుకుంటా. డేటా స్టోర్ అంటే సార్ కోడ్ లెవెల్ చెక్ చేస్తాను. ఇంటూ 4 ఒకటి చూశాను. ఇది ఏమన్నా మనకి చిన్న యూజ్ అవుద్ది, జస్ట్ ఎగ్జాంపుల్ యూజ్ అవుద్దేమో చూడాలి. ఏమున్నాయి ఇక్కడ? మెటీరియల్స్. మెటీరియల్స్ లో హెడర్, తర్వాత ఒక్కొక్క మెటీరియల్
ఎక్సెస్ఎల్టీ మ్యాపింగ్. ఎక్సెల్ మ్యాపింగ్ ప్యాలెట్ ఉంది మాకి. ఆ ఓకే. ప్యాలెట్ యూస్ చేసుకొని కన్వర్ట్ మ్యాపింగ్ చేసుకుంటాము. దానిలో కోడ్ అప్డేట్ చేసుకుంటాం. ఓకే, ఇంటిగ్రేషన్ ఫ్లో ఇస్తున్నారు, ఎక్స్ఎస్ఎల్ ని పాస్ చేస్తున్నారు మ్యాపింగ్ లోకి, ఉమ్, అంతేనా? ఉమ్, ఉమ్. సో ఎక్స్ఎస్ఎల్ ని పాస్ చేస్తున్నారు. ఎక్స్ఎస్ఎల్ ని పాస్ చేస్తున్నప్పుడు ఈ ఎక్సెల్ మ్యాపింగ్ ఇది HTML లో మార్పు ఉంది. ఇక్కడ ఇన్పుట్ అని ఉంది కదా ట్యాగ్, ఈ ట్యాగ్ HTML ట్యాగ్, ఇది ఇన్పుట్ ట్యాగ్ లేదు, HTML ట్యాగ్ ఇది. ఓకే. ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ లోకి ఏం సెలెక్ట్ చేస్తుంది? హెడర్ ని సెలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఎక్స్ఎస్ఎల్ లో హెడర్ ని సెలెక్ట్ చేస్తుంది. సెకండ్ ఎక్స్ఎస్ఎల్ లో ఫర్ ఈచ్, చూడండి లైన్స్, నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ట్యాగ్ నే వాడుతున్నాడు క్లియర్ గా. ఇది రూట్. రూట్ ఏంటి? లైన్, మెటీరియల్. రూట్ లెవెల్లో లైన్ ఆర్ మెటీరియల్ ఏదో ఒక దాన్ని తీసుకోమని చెప్తున్నాడు. ఇక్కడ ఆర్, దీన్ని ఆర్ అంటాం. ఈ పర్టికులర్ ఇక్కడ ఉంది కదా ఒక ఆపరేటర్, ఈ ఆపరేటర్. హెచ్టిఎంఎల్ ట్యాగ్ అన్నారు ఏదండి? దీంట్లో ఇది హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇది అన్నారు ఏది? ఇన్పుట్ అంటే బాక్స్ అన్నమాట. ఇన్పుట్ బాక్స్. ఇప్పుడు మనకు ఒక ఫామ్ ఉంటుందండి, ఫామ్ లో ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఫామ్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇన్పుట్స్ ఉంటాయి కదా. ఇది ఫామ్ అనుకోండి, సైన్ ఇన్ ఫామ్ అనుకోండి. సైన్ ఇన్ ఫామ్ లో ఇట్లా ఇన్పుట్స్ ఉంటాయి కదా. ఇన్పుట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఇట్లా ఉంటాయి కదా. అలాంటి బాక్స్ రావాలంటే ఇన్పుట్ అనే ట్యాగ్ వేసుకోవాలి. ఇది ఇన్పుట్ అనేది ట్యాగ్. అంటే అది స్టాండర్డ్ ఫంక్షన్ అండి, స్టాండర్డ్. ఇన్పుట్ అనేది స్టాండర్డ్ హెచ్టిఎంఎల్ కాంపోనెంట్. ఓకే. మీకు అందుకే చెప్పింది నేను, హెచ్టిఎంఎల్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ఎస్ఎల్ అర్థం కావడానికి కొద్దిగా హెచ్టిఎంఎల్ బేసిక్స్ తెలిస్తే బెటర్. మీ దగ్గర HTML రికార్డింగ్స్ ఉన్నాయా? HTML CSS ఉన్నాయి, పంపిస్తాను మీకు. మాకు షేర్ సపరేట్ గా ఒకటి క్రియేట్ చేసి పంపించండి. అది నాకు తెలిసి అది ఇన్పుట్ అనేది అది టార్గెట్ సైడ్ XML ఒకసారి చూపించండి. టార్గెట్ సైడ్ XML ఎలా ఉందో. అది నేను సోర్స్ సైడ్ స్ట్రక్చర్. నేను ఒక్కటి చెప్తా చూడండి. జస్ట్ ఇది చూడండి. మీకు HTML అవసరం లేదు. ఓకే, HTML అవసరం లేదు, చూడండి జస్ట్. మీకు HTML తో పని లేదు, కాకపోతే చెప్పండి సార్, చూడండి. HTML బేసిక్స్ చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఫామ్ ఉంది, ఇక్కడ ఇన్పుట్ అని పెడతా. ఇప్పుడు దీన్ని డిస్ప్లే చేస్తా చూడండి. అవుట్పుట్లో ఏమొచ్చినాయి? ఇక్కడ ఇన్పుట్స్ వచ్చినాయి. ఈ HTML లో ఇన్పుట్ అనేది ఇట్లా ఇట్లా డిస్ప్లే చేస్తుంది. లైక్ ఫామ్ స్టిల్ ఆన్సర్, ఇలా డిస్ప్లే చేస్తుంది. ఇలా ఇన్పుట్స్ ని డిస్ప్లే చేస్తుంది. HTML లో ఇన్పుట్ అనేది ఇట్లా ఇన్పుట్స్ ని డిస్ప్లే చేస్తుంది. ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అంటే ఇలా డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ దీనికి టైప్ టెక్స్ట్ అని అవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా టైప్ పాస్వర్డ్ అని, ఈ అట్రిబ్యూట్స్ అనమాట. ఈ అట్రిబ్యూట్స్ అంటే ఇప్పుడు టైప్ టెక్స్ట్ ఇచ్చినప్పుడు దానిలో ఉండి టెక్స్టే తీసుకుంటాం. ఫస్ట్ దానిలో టెక్స్టే తీసుకుంటారు. పాస్వర్డ్ అన్నప్పుడు డిజిట్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఇచ్చిన డాక్యుమెంట్లో ఇక్కడ ఇన్పుట్ ఉంది చూసారా? ఇన్పుట్ అనే ట్యాగ్ ఉంది చూసారా? ఇన్పుట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది. మీరు ఇచ్చిన డాక్యుమెంట్లో XSLTలో ఇన్పుట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది కదా కోడ్లో. సో ఈ ఇన్పుట్లోకి డేటాని వాడు కంప్లీట్గా ఏం చేస్తున్నాడు? ఇటరేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఫర్ ఈచ్ పెట్టాడు కదా, ఫర్ ఈచ్ పెట్టాడు. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. దీన్ని ఫర్ ఈచ్ పెట్టాడు కాబట్టి అది రిఫర్ చేస్తుంది. దీని అవుట్పుట్ చూద్దాం.
అవుట్పుట్ ఇవ్వలేదా? ఇచ్చినట్టున్నాడు కదా. జస్ట్ ఒక ఇమేజ్ పెట్టేశారు అంతే, వాళ్ళు అవుట్పుట్ ఇవ్వలేదు. ఓకే, అవుట్పుట్ ఇవ్వకపోయినా పర్లేదు, మనకి ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలంతే. ఇక్కడ సెలెక్ట్ అనే ఒక ట్యాగ్ ద్వారా హెడర్ని కాపీ చేసుకున్నాడు, అది ఓకే. తర్వాత సెలెక్ట్లో ఫర్ ఈచ్ పెట్టుకున్నాడు, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని మ్యాప్ చేసుకుంటున్నాడు. అదే ఇన్పుట్లోకి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్, అంటే సంథింగ్ లైక్ మ్యాట్ నెంబర్ అని, మ్యాట్ ప్రైస్ అని, మ్యాట్ నెంబర్ ఒకటి, మ్యాట్ ప్రైస్ ఒకటి, ఈ రెండింటిని ఇటరేట్ చేస్తున్నాడు. ఇటరేట్ చేసినప్పుడు మ్యాట్ నెంబర్ ఎన్ని ఉంటే అన్ని వస్తాయి, ప్రైజెస్ ఎన్ని ఉంటే అన్ని వస్తాయి. సేమ్ ఇందాక మీకు ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఒక డాక్యుమెంట్ చూపించాను కదా, లైక్ సిడి అని కైండ్ ఆఫ్ థింగ్. అది ఎట్లా ఇటరేట్ అవుతుంది, సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా ఇటరేట్ అవుతుంది ఇక్కడ. ఈ జస్ట్ మీరు ఇది అర్థం చేసుకోండి, ఈ సెలెక్ట్ అనేది ఏం చేస్తుంది, తర్వాత ఈ ఫర్ రీచ్ అనేది ఏం చేస్తుంది, ఈ రెండు అర్థం చేసుకోండి చాలు. టాప్ లెవెల్లో సెలెక్ట్ అంటే ఏంటి, లోపల డేటాని ఇటరేట్ చేసేటప్పుడు సెలెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ వాల్యూ ఆఫ్ అంటే ఏంటి. ఇక్కడ మీకు మెయిన్ ఈ మూడే, నాకు తెలిసి మీకు మూడే ఇంపార్టెంట్. సెలెక్ట్ ఒకటి, తర్వాత ఫర్ రీచ్ ఒకటి, వాల్యూ ఆఫ్ ఒకటి. వాల్యూ ఆఫ్ అన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ వాల్యూ, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద లూప్, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద లూప్ అనేది వాల్యూ ఆఫ్. అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ని మనం పికప్ చేసేటప్పుడు వాల్యూ ఆఫ్ చెప్పాలి, వాల్యూ ఆఫ్ సెలెక్ట్ చెప్పాలి. అండ్ టాప్ లెవెల్లో చెప్పేటప్పుడు ఫర్ రీచ్ సెలెక్ట్ చెప్పాలి. ఫర్ రీచ్ సెలెక్ట్లో రూట్ నోడ్, ఫర్ రీచ్ సెలెక్ట్లో రూట్ నోడ్ అండి, ఇక్కడ ఫర్ రీచ్ సెలెక్ట్లో రూట్ నోడ్ ఏంటి, ఒక్క నిమిషం. డ్రాయింగ్ ఎందుకు రావట్లేదు? ఒక్క నిమిషం. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎస్ సార్. కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎక్స్ఎస్ఎల్టీలో ఏం చేశాడు, ఫస్ట్ ఇన్పుట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ టెంప్లెట్ మ్యాచ్ అని ఉంది కదా ఇక్కడ కామన్గా, టెంప్లెట్ని మ్యాచ్ చేసుకుంటున్నాడు. తర్వాత ఇన్పుట్లోకి వచ్చినప్పుడు కాపీ సెలెక్ట్ హెడర్ని వదిలేస్తాయి. తర్వాత ఇక్కడ ఫర్ రీచ్, ఇక్కడ నుంచి ఫర్ రీచ్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఫర్ రీచ్ ఎండ్ అయిపోయింది. అంటే ఇది లూప్ అనమాట. ఈ లూప్లో మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయి. మల్టిపుల్ రికార్డ్స్ వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాల్యూ సెలెక్ట్ అవుతుంది. ఒకటి మ్యాట్ నెంబర్, ఒకటి ప్రైజ్, ఒకటి మ్యాట్ నెంబర్ ట్యాగ్, ఇంకొకటి నెట్ ప్రైజ్ ట్యాగ్. నెట్ ప్రైజ్ ట్యాగ్లో ప్రైజ్ తీసుకుంటున్నాడు, మ్యాట్ నెంబర్లో వాల్యూ ఆఫ్ సెలెక్ట్ అనేది తీసుకుంటున్నాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాల్యూ ఆఫ్ దిస్, వాల్యూ ఆఫ్ దిస్. అండ్ ఈ లూప్ ఎలా తిప్పాలి, ఫర్ రీచ్ లూప్ అంటే ఇది రూట్ లెవెల్. అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే ఇది ఉంది. ఇందాక నేను మీకు సిడీకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూపించాను W3 Schools. సో అది కూడా ఇట్లానే ఉంది బేసిక్లీ. ప్రసాద్ గారు మీరు ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలరా ఇంకోటి ఏమన్నా? శంకర్ గారు, లక్ష్మి గారు. నా దగ్గర కొన్ని ఉన్నాయండి డాక్యుమెంట్స్, బ్లాగ్స్, అవి తీసి పెట్టాను, అవి నేను పంపుతాను, వాటి గురించి చూస్తున్నాను. నా దగ్గర ఓకే. అయితే శ్రీనివాస్ గారు రోజు ఎక్సెల్ లేదండి, అది ఒకటి ఫిల్టర్ ఒకటి ఉంది, తర్వాత అది రెండే ఉన్నాయి. స్టడీ చేస్తాము, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు షేర్ చేస్తాము, ఒకసారి మీకు గో త్రూ అండి. మీరు డాక్యుమెంట్స్ ఇస్తే నేను గోత్రూ అవుతాను, మీకు చెప్పగలను, ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇప్పుడు డెఫినెట్లీ. మీరు ఈలోపు అంటే సార్ ఇప్పుడు మీరు అనేది ఏంటంటే
ఆ, మీకు HTML రాకపోతే ఆ లోపల ప్రాసెస్ మీకు అర్థం కాదు. HTML అట్రిబ్యూట్స్ అవును. రాకపోతే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను అదే. నేను చేసిన R&D ప్రకారం ఏంటంటే HTML అనేది ఒకటి, CSS అనేది ఒకటి, కొద్దిగా లిటిల్ బిట్ ఐడియా ఉండాలి. ఓకే. ఈ రెండు ఐడియా ఉంటే మీకు ఈ ప్రాసెస్, ఈ మ్యాపింగ్స్ ఇవన్నీ మీరు ఆడుకుంటారు. ఒకసారి మీ దగ్గర రికార్డింగ్స్ నా క్రియేట్ దగ్గర చేసి నా దగ్గర యూట్యూబ్ లో ఉందండి HTML సార్ CSS. హెచ్డిఎంఎల్ కిరణ్ రికార్డింగ్ కాదు సార్ చెప్తానండి సార్. మీరు ఇప్పుడు హెచ్డిఎంఎల్ బేసిక్స్ చెప్పండి సార్, తర్వాత దాన్ని బేస్ చేసుకొని XSLT అనేది ఎలా చేయాలనేది చెప్తారు కానీ. సరే, ఒక 1 డే 2 days లో అయిపోద్ది మీకు HTML వినండి. ఫస్ట్ HTML వింటే ఓకే. లైవ్ క్లాస్ చెప్తాను. అట్ ద సేమ్ టైం నాది రికార్డింగ్ ఉంది యూట్యూబ్ లో, నేను అది పంపిస్తాను. కూడా ఇవ్వండి చూస్తాను. ఒక్క నిమిషం, ఐ విల్ షేర్. ఎందుకంటే లైవ్ క్లాస్ అయితే మనకి ఏదైనా డౌట్స్ ఉంటే అడగడానికి ఉంటుంది కదా. రికార్డింగ్స్ అంటే అది ఓకే. ఒక్క నిమిషం అండి. అది అందుకని నేను మీకు షేర్ సార్ చేస్తాను. చెప్పేటప్పుడు మనకి ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై అయిపోతుంది. తప్ప. ఒక్క నిమిషం, గివ్ మీ 1 second. అందరూ యూట్యూబ్ ఓపెన్ చేయండి, కోడ్ విత్ శ్రీని అని ఉంటుంది చూడండి. అంటే ఈలోపు ఖాళీ ఉండకుండా జస్ట్ కోడ్ విత్ శ్రేణి అని ఒక ఛానల్ ఉంటుంది చూడండి. నాటుకున్నారు సార్ మీరు ఫోటోలో. అయ్యో, నాగార్జున లాగా ఉన్నారు దగ్గర దగ్గర. ఈ బాబాయ్. సో కోడ్ విత్ శ్రేణిలో మీకు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆల్ ఇన్ వన్ వీడియోస్ అని ఉంటాయి. 1 వీడియోస్ అని ఉంటాయి. సెకండ్. ఇప్పుడు నేను ఎక్కువ ఈ ఛానల్లో పెట్టట్లేదు, బట్ ఓల్డ్ వీడియోస్ అన్నమాట. 1 minute. ఇక్కడ ఉంది చూడండి, HTML కంప్లీట్ అని ఉంది. ఇక్కడ మీరు ఏం చేయదు, కోడ్ విత్ శ్రేణిలోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి HTML అని టైప్. ఇక్కడ HTML దొరుకుతుంది మీకు, కిందకి వెళ్తాం. ఇప్పుడు లాంగ్ బ్యాక్ పెట్టినవి. HTML మీద ఒక 5 సెషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. లేదు, HTML సింగిల్ వీడియో కూడా ఉంది, ఐ విల్ షేర్. నేను మీకు లింక్ షేర్ చేస్తానండి, నో ప్రాబ్లం. మీకు ఇక్కడ ఆల్ ఇన్ వన్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఆల్ ఇన్ వన్ అని ఉంది కదా. ఆల్ ఇన్ వన్ లో ఓన్లీ HTML 2.5 hours 3 hours ఉంటుంది. CSS 2 hours ఉంటుంది. ఈ రెండు చూడండి సరిపోతుంది. అంటే ఈలోపు నేను ఎట్లా లైవ్ క్లాస్ తీసుకుంటా మీకు, మీకు HTML CSS JavaScript 10 hours వీడియో కూడా ఉంది యూట్యూబ్ లో, ఆల్రెడీ పెట్టేస్తున్నాను, ఎప్పుడో పెట్టేస్తున్నాను. సో ఇంతవరకు మీరు జస్ట్ చూసుకోండి, రిఫరెన్స్ చేసుకోండి, బట్ నేను క్లాస్ తీసుకుంటాను. ఈలోపు మీరు ఏం చేస్తారంటే కొన్ని సెర్చ్ డాక్యుమెంట్లు పంపించండి. అంటే మీకు CPAకి సంబంధించి ఏదైనా ఉంటే డాక్యుమెంట్లు నాకు పంపించండి. సార్ నేను మీకు వాట్సాప్ లో పెట్టానండి ఓ 4. నాది వాట్సాప్ ఇక్కడ లాగిన్ అంటే కిరణ్ గారు అలా కాదండి. అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్ ఉంటే మధ్యలో ఆ XSLT ఎలా యూజ్ చేశారని తెలిస్తే మనకి ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అలా ఏం చేంజెస్ చేశారనేది సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఓన్లీ జస్ట్ మనం అలా చూపించినా కూడా క్లారిటీ ఉండదు. సో మనకి ఇన్పుట్ ఎలా ఉంది, దానికి కావాల్సిన రిక్వైర్డ్ అవుట్పుట్. ప్రసాద్ గారు మీరు కొన్ని XSLs ఇచ్చారు. ఓపెన్ చేయండి. తెలుసు. ఇక్కడ నాది వెబ్ ఇక్కడ లేదు, వేరే ల్యాప్టాప్ లో ఉంది. ప్రసాద్ గారు మనం ఏం చేద్దామంటే డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫైల్స్ అక్కడ అప్లోడ్ చేద్దాం. మనకు ఫ్యూచర్ రిఫరెన్స్ ఉంటుంది. సో మీరు డాక్యుమెంట్ ఆల్రెడీ పెట్టినట్టున్నారు కదా డ్రైవ్ కోడ్ పెట్టాను, ఆ దానిలోనే యాడ్ చేసేస్తే సరిపోతుంది. XSLT అని చెప్పేసి క్రియేట్ చేస్తే. సో అందరూ క్లబ్ అయిపోయి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయండి. ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే బెస్ట్. ఓకే. అండ్ ఒక 1-2 days టైం ఇవ్వండి నాకు. ఒక 1-2 days లో మీకు HTML CSS కవర్ అయిపోతుంది. సో తర్వాత మీకు ఈ XSLT మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వెళ్దాం. సో లైవ్ క్లాస్ వినండి. రికార్డింగ్స్ నేను పంపిస్తాను. ఎట్లా ఇవి ఈ లింకులు 2 పంపిస్తాను. ఈ లింకులతో పాటు లైవ్ క్లాస్ వినండి. లైవ్ క్లాస్ వింటే మీరు డౌట్లు ఉంటే అడగవచ్చు. లైక్ అట్రిబ్యూట్స్ ఎలా పెట్టాలి, ఈ ట్యాగ్ ఇలా పెట్టాలి, ఇలా ట్యాగ్. సో తర్వాత నేను XSLT మీద 2-3 ట్రాన్స్ఫర్మేషన్స్ చూపిస్తాను.
ఒక ఐడిలో. సో అప్పుడు మీకు ఓకే. అర్థమైపోతుంది. అంటే సిపిఏలోకి మీరు ఈజీగా మీకు సిపిఏ చూసినా అర్థమైపోతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఓకే అండి. ఎప్పుడన్నా నేను అప్డేట్ చేసినా మీకు వస్తాయి వీడియోస్. షూర్ అండి. యా, ఎక్కువ ఛానల్ అయితే తెలుగులో ఉండవు, అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. నాట్ స్పీకింగ్ ఇన్ తెలుగు ఛానల్స్. సో ఓకే అండి. సో రేపు కనెక్ట్ అవ్వండి. రేపు ఓకే. హెచ్టిఎంఎల్ చెప్పేసుకుందాం అండ్ ఓకే. ఇంకొక రోజు సిఎస్ఎస్ చెప్పేసుకుందాం. తర్వాత మళ్ళీ సిపిఏలో పోతాం. మనకి ఇప్పటిదాకా కవర్ చేసిన టాపిక్స్ కొంచెం ఎంతవరకు కవర్ అయినాయి అనేది కొంచెం క్లమ్జీగా ఉందండి. అంటే క్లమ్జీ కొన్ని ఉందా? కొన్ని కొన్ని పాయింట్స్ అనేది మనము షిఫ్ట్ చేస్తున్నాం కదా. ఒక్క నిమిషము. లక్ష్మి గారు, సో నాకు ఆ రికార్డింగ్స్ ఎడిట్ చేయరా? నేను మీకు ఇస్తాను. అది రికార్డింగ్స్ ఎడిట్ చేస్తే దాని మీద మనం ఒక నోట్ ప్యాడ్ రాసుకుందాం ఏమేమి టాపిక్స్ కవర్ అని. అది ఇంకేమైనా కవర్ నాకు చేయాలా లేకపోతే 14th నెంబర్ వరకు ఉన్నాయి సార్. నేను ఆల్రెడీ ఒక రికార్డ్ బుక్ లో రాసుకున్నాను. అవి నేను చేంజ్ చేస్తాను. ఈ మొత్తం రాసేయండి మేడం, ఎందుకంటే నాకు ఒక నోట్ ప్యాడ్ లో ఇస్తే ఏమేమి టాపిక్స్ నేను అయినాయో. రాసేస్తాను. స్పెల్లింగ్ ఏమన్నా ఒక్క నిమిషం ఉండండి, మీకు ఉమ్. మీకు అడ్మిన్ ఇచ్చేస్తాను. ఉండండి గ్రూప్. ఒక్క నిమిషం. మీ ఈమెయిల్ ఐడి చెప్పండి. లక్ష్మి, ఇదేనండి. మీకు అడ్మిన్ ఇచ్చాను డ్రైవ్కి. Yes, sir, ఇవ్వండి సార్. మీకు అడ్మిన్ ఇచ్చాను. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోస్ అన్నిటికీ నేమ్స్ చేంజ్ చేయరా? లక్ష్మి గారు ఉన్నారా? కాల్ వచ్చినట్టు ఉందండి. సార్ ఒక్క నిమిషం సార్. ఓకే, పర్లేదు. నేను ఇక్కడ నుంచి మార్చానండి, నేమ్స్ పెట్టాను. ఇక్కడ నుంచి లైక్ ఓకే. 18 నుంచి నేమ్స్ పెట్టాను. ఉమ్. అంటే మీరు చెప్పారు కదా అప్పటి నుంచి నేమ్స్ పెట్టండి అని, అప్పటి నుంచి పెట్టాను. సో ఆ ప్రీవియస్ కూడా నేమ్స్ పెడితే మనకి కంటెంట్ ఏం కవర్ అయిందో ఐడియా వస్తుంది. అది ఎక్కడ లేకుండా కొంచెం కొన్ని క్లాసెస్ కొన్ని ఇంకొకసారి వినాలనుకున్నా ఇన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటాం యా, కదా. అంటే మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే మళ్ళీ క్లారిఫై చేసుకోవచ్చు కదా. అట్లా. పర్లేదులేండి, ఇది మిమ్మల్ని ఒకసారి సరిపోవట్లేదు. మిమ్మల్ని నెంబర్ వదిలేసి ఆఫ్ టైమ్స్. అట్లా కాదు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోను. ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా అడగొచ్చు నాకు డౌట్స్ ఉంటే, ఎనీ టైం. ఓకే, థ్యాంక్స్. ఇవి క్లాసెస్ అయిపోయినాయి కదా సార్ సార్, అది మాకు నాది ఎన్ లక్ష్మి సిబిఐ. మాకు ఫ్యూచర్ లో కూడా ఏదైనా స్టక్ అయితే హెల్ప్ చేయాలి సార్ మీరు గ్రూవీలో. డెఫినెట్గా అండి. ఏంది అదే చెప్పాను కదా, ఒకసారి రిలేషన్ అనేది సార్ పోదాం. యాక్సెస్ ఇచ్చారా? ఎన్ లక్ష్మి ఏదైనా కదా, ఎడిటర్ ఇచ్చాను మేడం మీకు. ఏదైనా టఫ్ ఏదైనా కాంప్లెక్స్ అదే సార్, రిక్వైర్మెంట్ అదే ఇచ్చాను, ఎడిటర్ ఇచ్చాను మీకు ఆల్రెడీ ఎడిటర్ ఓకే ఇచ్చాను సార్. మేడం. మీరు ఎడిట్ చేయొచ్చు, నేమ్స్ ఎడిట్ చేయండి ఇప్పుడు. నేను చేస్తాను సార్, నేను చేస్తాను. నేమ్స్ ఎడిట్ చేయండి అండ్ రికార్డింగ్స్ ఒకసారి రోజు ఒక 2-3 చూడండి. చూస్తే మళ్ళీ ఎక్కడైనా లాగా అనిపించినప్పుడు నన్ను అడిగితే నేను చెప్తాను. ఓకే. ఎవరు ఏం వరి అవ్వకండి, ఫ్యూచర్లో అయినా హెల్ప్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ ఏదైనా వచ్చినా కానీ మేము పేమెంట్ అనే ఇస్తాం సార్. ఒక మీరు ఇఫ్ యూర్ స్పెండింగ్ సమ్ టైమ్ ఆన్ దాట్ డెఫినెట్గా ఎక్స్ట్రా ఏమైనా. అదే చెప్పాను కదా నేను ఒకసారి. మనము ఇట్లా కనెక్ట్ అయినామంటే అట్లా ఏమి మధ్యలో లూజ్ అయ్యేది అట్లా ఏమి లేదు. ఇట్స్ బేసిక్ అంటే ఓకే సార్ మేము చేసుకోగలము. ఇట్స్ ఎనీథింగ్ కాంప్లెక్స్ థింగ్ లైక్ వీ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటే దాన్ని బట్టి చూసి సార్ అప్పుడు ఐటీ అంటేనే అంతే అండి, నాకు తెలుసు కదా. ఐటీ అంటేనే ఒకసారితో పోదు రిలేషన్. పోతుంది. అవును. ఇట్ షుడ్ బి కంటిన్యూ ఎవ్రీ టైం. కాదు సార్, మాక్సిమం చాట్ జీపీటీ యూజ్ అవుతుంది. చాట్ జీపీటీ కూడా వల్ల అవ్వకపోతే మీరే మాకు దగ్గర. అట్లా ఏం కాదండి. లేదు, ఇప్పుడు ఐటీ అనేది ప్రతిరోజు ఒక స్టూడెంట్ లాగా వర్క్ చేయాల్సిందే. ఎవరైనా ఎంత పెద్ద తోపైనా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నోడైనా సరే ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు అండి. ఒక స్టూడెంట్ లాగా వర్క్ చేసుకోవాల్సిందే. నేను ఏదో నేను కాంప్లెక్స్ నేను లక్ష్మి గారు, మన కిరణ్ ప్రసాద్ వీళ్ళంతా నాకు అసలు 20 ఇయర్స్ సార్ నాకు ఓవరాల్ గా. ఓ మై గాడ్. ఆయన కానీ ఆయన కానీ తప్పదు. ఇంకా మన సిపిఐ అనేది కొత్త టెక్నాలజీ సార్, మనం అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే నువ్వు విల్ బి లాగింగ్. తప్పదండి, ఏది వచ్చినా అప్డేట్ అవ్వాల్సిందే. సిపిఐ వచ్చిన అప్డేట్ అవ్వాలి, ఇంకొకరు ఏపీఐ వచ్చిన అప్డేట్ అవ్వాలి.
ఎల్పిఐ వచ్చిన ఏదైనా అప్డేట్ సరే అవ్వాలి. అప్డేట్ అవ్వాలి. నేను ఇన్ని రోజులు నేను అప్డేట్ కాకుండా ఏదో వస్తుంది జీతం వస్తుందిలే అని అలా గడిపాను సార్. ఇప్పుడు సిచ్యువేషన్ హెస్ కమ్ నౌ, ఐ నీడ్ టు అప్డేట్. అప్డేట్ అవ్వాల్సి ఇప్పుడు ఎస్ఏపిలోనే మీకు ఐడియా ఉందో లేదో UI5 అని ఒకటి ఉంది. UI5 అని వచ్చింది ఎప్పుడు 2010లోనో 2009లోనో వచ్చింది. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఫియరీ దాన్ని ఫియరీ ఫ్యూరీ ఫియరీ చేశానండి. ఫియరీ ఆ, యాప్స్ అని వచ్చినాయి. దాన్ని ఫ్యూరీ. సో ఐ డిడ్ వర్క్ ఆన్ ఫియరీ యాప్స్ అనమాట. 2012-13లో ఫియరీ మీద 3 ప్రాజెక్టులు చేశాను నేను. మొబైల్ యాప్స్, మొబైల్ అచ్చా డాష్ అచ్చా, బోర్డ్స్. ఓకే. ఎస్ఏపి వాళ్ళకి అదే అది బ్యాక్ అండ్ ఎస్ఏపీ కనెక్ట్ అవుతుంది. ఓకే. బ్యాక్ ఎండ్ వాళ్ళు హనా ఏదో చేసుకున్నారు. అండ్ ఫ్రంట్ ఎండ్ అంతా నేను చేసి ఇచ్చాను జైకోరీ యూజ్ చేసి. జైకోరీ జెకో, ఓకే. అన్ని జెకోనండి, అన్ని జెకో. అన్ని జైకోరీ యూజ్ చేసి ఇచ్చాను. ఫ్రంట్ ఎండ్ అంతా చేసి ఇచ్చాను. 3 మొబైల్ యాప్స్ చేసి ఇచ్చాను, అచ్చా, ఓకే. డాష్ బోర్డ్స్. అది ఇప్పుడు మాట 2012-13 మాట. ఓ, చాలా ఆ, 10 years బ్యాక్, ఆ, 10-11 years. అప్పుడు UI5లో వర్క్ చేశాను. సో తర్వాత దాని డిమాండ్ ఆల్మోస్ట్ ప్రోగ్రామింగ్, ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్ టచ్ చేసినట్టున్నారుగా. నా అన్నీ ఉన్నాయండి నాకు. అన్ని ప్రోగ్రామింగ్ లేదు, డేటా అయింది, డేటా సైన్స్, ఏఐ ఇప్పుడు సర్టిఫైడ్ అండి. ఏఐ ఇప్పుడు ఎట్లా బ్లాక్ సార్, సార్ మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా SAP లేదంటే కూడా ఓన్లీ లేదు. నేను కన్సల్టింగ్? ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేను ఒక కంపెనీ. ఓకే. ఏ కంపెనీ సార్ మీది? ఎన్డీవీ టెక్సస్. ఇండివిటీ, అచ్చా అచ్చా. అదంటే మీరు ఏమైనా ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తారా? కంటెంట్ ఏమైనా ఇస్తారా? ప్రొడక్ట్ డెవలప్మెంట్, కంటెంట్ డెలివరీ అంతా ఉంటుంది. మాది ఎట్లా అంటే ఒక ఎడ్యూరేకా లాగా, ఒక ఉడెమీ లాగా. అచ్చా, ఓకే. అండ్ ఎల్ఎంఎస్ఎస్ ఉంటాయి మాకు, ఎల్ఎంఎస్ యాక్సెస్, అండ్ లైవ్ సెషన్స్ ఉంటాయి. కొత్త అచ్చా, స్టూడెంట్ సార్ ఇప్పుడు మనకి మీ గ్రూవీలో మీరు ఇన్హెరిటెన్స్ ఎక్కడ అప్లై చేశారండి? వీడియో ఉందా దాంట్లో? ఉంది చూడండి. నేను చూస్తే ఊప్స్ లో అంటే ఉంది ఎక్కడ చూడండి. ఇన్హెరిటెన్స్ అంటే ఎక్స్టెన్స్ అని ఇట్లా ఉంటుంది కదండి క్లాస్ కి. ఊప్స్ అనే క్లాస్ లో ఉంది చూడండి. సెకండ్ ఊప్స్ లో ఉంది చూడండి. తగినట్లేదు. ఇట్లా స్టాటిక్ అని వాడమండి మనం ఈ గ్రూవీలో. అవసరం లేదు, స్టాటిక్ అవసరం కీవర్డ్ లేదు, కానీ అవసరం లేదు. అంత ఎక్స్క్లూజివ్ ఏం కాదు గ్రూవీ. ఆబ్జెక్ట్ బేస్డ్ గ్రూవీ, నాట్ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావా అయితే ఎక్కువ స్టాటిక్ కీవర్డ్స్ వాడుకోవాలి. ఊప్స్ లో ఇది గ్రూవీలో అంత అవసరం లేదు. ఒకసారి చూడండి, చూస్తే ఎక్కడన్నా లాగ్ ఉంది, డౌట్లు ఉన్నాయంటే ఆ కాన్సెప్ట్ ని మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేద్దాం. లక్ష్మి గారు ఇవాళ ఇదంతా మార్చేసి మీరు నాకు నోట్ ప్యాడ్ పంపించేసేయాలి రేపు మార్నింగ్ వరకు. కూర్చోండి, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి. ఇవాళ కుదరదు సార్. అది ఆల్రెడీ నాకు బుక్ అక్కడ కొల్లిపల్లి. నేను ఎల్లుండి చేస్తాను సార్. ఎల్లుండి సార్ చేసేయండి, ఈలోపు చేసేయండి. నేను రేపు HTML ఎల్లుండి వేరే ప్లేస్ లో ఉన్నాను నేను. ఫైన్ అండి, ఫైన్. అది చేసేస్తే పని అయిపోతుంది. ఎల్లుండి నేను కంప్లీట్ చేసి మొత్తం. ఎందుకంటే మన వాళ్ళకి ఎక్కడన్నా డౌట్ ఉన్నా లేకున్నా అలాగే సార్. ఈజీగా కవర్ చేయొచ్చు. రైట్ అండి. అలాగే సార్. అలాగే. ఓకే.